నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు విలవెల్లాడిపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో వరి, జొన్న, మొక్కజొన్న, నువ్వు పంటలు నేలపాలయ్యాయి. మామిడి, అరటి, బొప్పాయి, కూరగాయల తోటలకు భారీ నష్టం వాటిల్లింది. 7 మృత్యువాత పడ్డారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కేసీ యశ్వంత్ గారు, వ్యవసాయ అంశాల విశ్లేషకులు, సారంపల్లి మల్లారెడ్డి గారు, అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు, పివి సుబ్బయ్య చౌదరి గారు, వ్యవసాయ రంగ నిపుణులు, డాక్టర్ పి భాస్కర్రావు గారు, లోక్సత్తా పార్టీ రైతు విభాగం నాయకులు. అకాల వర్షాలతో రైతాంగానికి వాటిల్లిన అపార నష్టంపై ఇప్పుడు కథనం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల భారీ వర్షాలతో రైతాంగం తల్లడిల్లుతోంది. తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు అకాల వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఉదయం నుంచి కురుస్తున్న కుంభవృష్టితో నీరోడుతోంది. మరో 48 గంటల పాటు ఓ మోస్తరు వర్షం నుంచి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారం కలవరపెడుతోంది. అల్పపీడన ద్రోణి, ఆపైన బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులే ఈ అకాల వర్షాలకు కారణమని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో దాదాపుగా 50,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. రేపో మాపో ఫలసాయం దక్కుతుందనగా వరి పైరు నేల కురిగి నీట మునిగింది. జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, అరటి, బొప్పాయి, పూల తోటలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా మామిడి రైతుకు తేరుకోలేని దెబ్బ తగిలింది. పలుచోట్ల ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం మార్కెట్ యార్డుల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయింది. అలాగే అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న విపణుల్లోనే నీటిపాలయ్యింది. కొన్ని చోట్ల ఆరబెట్టిన పసుపు, మిర్చి వాననీట నానిపోయాయి. ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా రైతులు నేడు ఆందోళనకు దిగారు. ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్లో వేలాది ఎకరాల్లో పంట పెద్ద ఎత్తున దెబ్బతింది. మరి ఉత్తరాంధ్రలో అలాగే రాయలసీమలో పంటల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? పశ్చిమ కర్ణాటక నుంచి ఉపరితల పీడనం అనుకోండి, తర్వాత లక్షద్వీప్ నుంచి కూడా అల్పపీడన ద్రోణి, ఈ 2 ఒక్కసారిగా ఉభయ తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపటం వల్ల భారీ ఎత్తున వర్షాలు రావటము, రైతులకి ఎక్కువగా ఇబ్బంది పడటం జరిగింది. అంటే పంట చేతికి వస్తుంది త్వరలో అని చెప్పి ఎంతో ఆశతో ఉన్న రైతులకు ఒక్కసారిగా వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అనంతపురం జిల్లా విషయం తీసుకుంటే మొన్నటి వరకు కూడా కేంద్ర కరువు బృందాలు పర్యటన చేసినాయి. అంటే ఎంత వైరుధ్యం అంటే నిన్నటి వరకు, అంటే జస్ట్ 2 days వరకు కూడా మనము కరువు, డ్రాట్ మీద నీళ్లు కనీసం కూడా తాగడానికి, పశువుల గడ్డికి కూడా, పశువులకు తాగడానికి నీళ్లు లేవు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని చర్చించుకుంటున్న సమయంలో ఈరోజు మళ్ళా అకాల వర్షాల గురించి చర్చించుకోవడం చాలా బాధాకరం. అయితే ఇటువంటి వైరుధ్యమైన పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు దెబ్బతిన్నది. కొన్ని వేల హెక్టార్లలో పంట, అన్ని రకాల పంటలు, అంటే ప్రధాన పంటలు అయినటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, దాంతోపాటు ఆహార ధాన్యాలతో పాటుగా హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్, మళ్ళీ బొప్పాయి, సపోటా, అరటి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఒక అనంతపురం జిల్లా తీసుకుంటే కనీసం 10 మండలాల్లో ఒక కొన్ని వేల ఎకరాల్లో అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. 3 మహిళలు చచ్చిపోయారు. తర్వాత ఒక 50 ఇళ్లు దాకా కూలిపోయినాయి. ఒక 90 కరెంటు స్తంభాలు కూలిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 10-15 మండలాల్లో కరెంటే లేకుండా పోయింది. కర్నూలు జిల్లా తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ కనీసం ఒక 29 మండలాలు అనుకుంటాను, 29 మండలాల్లో కరెంటు లేదు. మామిడి పంట చాలా నష్టపోయింది. అలానే కడప జిల్లా, చిత్తూరు జిల్లా, అదేవిధంగా విశాఖపట్నం తీసుకుంటే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల దాకా పడింది. విజయనగరంలో కూడా 2-3 సెంటీమీటర్ల దాకా పడింది. ఇదంతా ఒక అకాల వర్షాల వలన ఒకసారిగా పంటలు దెబ్బతింటం అనేది చాలా బాధాకరమైన విషయం. దీంతో పాటు అంటే ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉంది. దీంట్లో మనం ప్రభుత్వాన్ని, అకాల వర్షాల్లో ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు బీజింగ్ పర్యటనలో, చైనా పర్యటనలో ఉన్నప్పటికీ బీజింగ్ నుంచి అధికారులతో సంప్రదింపులు జరిపారు. తర్వాత అన్ని రకాల విషయాలు తెలుసుకున్నారు. తక్షణ సహాయ చర్యల్లో భాగంగా చనిపోయిన మహిళలకి, వారి కుటుంబాలకి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేశారు. తర్వాత ఇమీడియట్గా అంటే ఈ ఎలక్ట్రిక్ స్తంభాలన్నీ పునరుద్ధరించి అన్ని మండలాల్లో కూడా ఎలక్ట్రిసిటీ పునరుద్ధరించాలని వారి అధికారులు ఆదేశించారు. తన మంత్రివర్గ సహచరులని, తర్వాత లోకల్ ఎమ్మెల్యేస్ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్కి వెళ్ళి మొత్తం అసలు ప్రాథమిక అంచనాలు ఎలా ఉన్నాయి ఏందని చెప్పి చూడడానికి పంపించారు. సో ప్రభుత్వ చర్యలు పాటు చాలా అనుకూలంగానే ఉన్నాయి. అంటే దీంతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు అగ్రెసివ్గానే పనిచేస్తున్నారు. ఆ తర్వాత దాంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. నిన్న నల్గొండ జిల్లా రామన్నపేటలో మార్కెట్ యార్డ్లో
పంట ధాన్యం తడిచి చెడిపోవడం వల్ల వాళ్ళు రాస్తారా కూడా దిగారు. ఇవంతా ఒక రకమైన ఎగోని, అంటే వాళ్ళ యొక్క బాధ అంతా కూడా వ్యక్తం అవుతుంది. చాలా దారుణము, కానీ ప్రకృతిని మనము ఏం చేయలేని పరిస్థితి. యశ్వంత్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చైనా పర్యటనలో ఉన్నారు. ఈ అకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని అక్కడి నుంచే ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. తదనుగుణంగా అధికారులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఆదేశించారు. మరి ఈ పరిస్థితుల్లో బాధితుల్ని అధికారులు ఏ విధంగా ఆదుకోవాలి, ఎలాంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలి? ముఖ్యమంత్రి గారు అయితే చాలా అలర్ట్గా ఉన్నారండి. నిన్న బీజింగ్ నుంచి కూడా అధికారులతో విశ్లేషణ సాగిస్తున్నారు. తర్వాత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ, అంటే ఇమీడియట్గా ఉండే అవసరాలు ఎలక్ట్రిసిటీను, రోడ్డు వ్యవస్థలన్నింటినీ కూడా పునరుద్ధరించమన్నారు. ఇక అధికారుల విషయానికి వస్తే ఏరువాక కేంద్రాలు ఉన్నాయి. ఏరువాక కేంద్రాల్లో కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళు తగు సూచనలు సలహాలు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. దాంతోపాటు రైతులు కూడా తమ పొలాల్లో ఉన్న నీటిని కాలువలు తీసే నీళ్ళన్నీ కూడా వెళ్ళగొట్టుకోవాలి. అలాగే కొన్ని పంటలు పడిపోయి ఉంటాయి, అంటే వరి దుబ్బులు పడిపోయి ఉంటాం కానీ, చెరకు కానీ, ఇవన్నీ కూడా పడిపోయిన వాటిని వాళ్ళకి తెలుసు, వాళ్ళు నిలబెట్టి దాన్ని కట్టగట్టి నిలబెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి వారు తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా ప్రభుత్వ యంత్రం ఇమీడియట్గా రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. ఎందుకంటే ఎన్యూమరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. అంటే ఎప్పుడో వస్తుంది, ఎవరో వస్తారని కాకుండా ఎంతవరకు ఇప్పుడు ఇన్సూరెన్స్, అగ్రికల్చర్ క్రాప్ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కానీ, ఈ మాడిఫైడ్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కానీ ఎవరైనా తీసుకొని ఉన్నారా, వాళ్ళ భూమి నెంబర్లు, సర్వే నెంబర్లు ఎలా ఉన్నాయి, ఎంత మేరకు పంట నష్టం వాటిల్లింది, అవన్నీ కూడా ఈ రోజు నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ డేటా కానీ అప్డేట్ అయితే వాళ్ళకి ఇమీడియట్గా, అంటే ఈ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ నుంచి కొంత రావచ్చు, అలాగే దీన్ని కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి కూడా కొంత తీసుకోవచ్చు. గతం మల్లారెడ్డి గారు జస్ట్ ఫ్యూ మినిట్స్ వేగో ప్రస్తావించారు, అంటే రాష్ట్రాలకి అంత బేర్ చేసే కెపాసిటీ కూడా ఉండదండి. అయితే ఈ మధ్య కాలంలో తీసుకుంటే నరేంద్ర మోడీ గారు మొన్న బ్యాంకర్ల సమావేశంలో ఒక విషయం ప్రస్తావించారు. అది వరకు ఏమైందంటే 50% యావరేజ్, 50% కానీ అంతకన్నా ఎక్కువ పంట నష్టపోతే అప్పుడే మాత్రం మేము ఎన్యూమరేట్ చేస్తాము, వాటినే మేము కన్సిడర్ చేస్తామన్నారు. కానీ దాన్ని 33% తగ్గించడం అనేది ఒక శుభ పరిణామము. రెండవది ఆయన ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాంపెన్సేషన్, ఇప్పుడు వచ్చిన క్లెయిమ్స్కి కాంపెన్సేషన్ ఏదైతే ఇస్తారో దాంట్లో 50% పెంచుతామన్నారు కూడా అది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా తప్పులు ఉన్నాయి. అది వరకు ఏంటంటే ఒక మండలాన్ని కేంద్రంగా తీసుకుని అక్కడి నుంచే ఒక బ్లాక్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసేవాడు. ఈ మధ్య మాడిఫైడ్ ఇన్సూరెన్స్ దాంట్లోకి వచ్చేసరికి విలేజ్ని తీసుకుంటున్నారు. విలేజ్ బ్లాక్ గా తీసుకున్నారు కాబట్టి మేము వర్షాన్ని విలేజ్ ఏరియా పడాలని వర్షమేం అనుకోదు, వివిధ రకాల పడుతుంది. ఆ తర్వాత యావరేజ్ తీసుకోవడం అనేది కూడా చాలా బ్లండర్ అండి. ఇప్పుడు చాలా టెక్నాలజీలు పెరిగిపోయినాయి. ఇప్పుడు GPS వచ్చింది, జియో ట్యాగింగ్ వచ్చింది. ఏ ఎకరానికి 10 ఎకరాలు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ 10 ఎకరాలకి జియో ట్యాగ్ పెట్టండి, లేకపోతే దాన్ని బేస్ చేసుకుని ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 40% అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా మీ టర్న్ ఓవర్లో 40% అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఉండాలి అనే ప్రతిపాదనలు పెట్టాలి. ఇలా చాలా అగ్రికల్చర్లో మార్పులు తీసుకొస్తే అప్పుడు పంట నష్టపోయిన రైతులకి ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. నమస్కారం.